2025వ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలయ్యింది. ఈ ధనుర్మాసం 2026 జనవరి 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ నెల్లాళ్ళు కూడా ఎంతో పవిత్రమైన పర్వదినాలుగా మనం భావిస్తాం. ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో ఈ సమయంలో తిరుప్పావై మారుమ్రోగుతుంది. అసలు తిరుప్పావై అంటే ఏంటి అనే విషయానికి వస్తే, ముందుగా మనం గోదాదేవి గురించి తెలుసుకోవాలి. అసలు గోదాదేవి కథ ఎంతో ముఖ్యమైనది. ఈ మాసమంతా విష్ణాలయాల్లో ఆమె రచించిన ఈ తిరుప్పావై మారు మోగడానికి గల కారణం ఏమిటి? అసలు ఆమె ఎవరు? ధనుర్మాసంతో ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆండాళ్ కథ కేవలం ఒక పురాణ గాథ కాదు. అది స్వచ్ఛమైన భక్తికి, ప్రేమకు, శరణాగతికి నిలువెత్తు నిదర్శనం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు. ఒకరోజు ఆయన తులసివనంలో పూల కోసం వెళ్ళగా, అక్కడ తులసి మొక్క కింద ఒక పసిపాప కనిపిస్తుంది. ఆమెను సాక్షాత్తు భూదేవి అంశగా భావించిన విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కోదై అని చెప్పి పేరు పెట్టారు. కోదై అంటే పూలమాల అని అర్థం.